హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. అంటే ఓడిపోయినంత మాత్రాన లోకు అయిపోతాడా అండి? ఓడిపోయినంత మాత్రాన పలసనైపోతాడంటారా? ఓడిపోతే అప్పటి వరకు కూడా ఉన్న వాళ్ళు కూడా అడ్డం తిరిగేస్తారంటారా? అలాగే జరిగింది. ఎందుకు చెప్తానండి ఈ మాటలు? నేను జర్నలిస్ట్ సాయి నిజంగా ఆయన యూట్యూబ్ ఛానల్లో సుమారు 8 లక్షల చిల్లర మంది సబ్స్క్రైబర్లు కలిగినటువంటి ఒక ఫ్యాన్ బేస్ ఉన్న యూట్యూబ్ ఛానల్ అయింది. కాబట్టి జర్నలిస్ట్ సాయి గారు గత 5 సంవత్సరాల నుంచి కూడా, నాకు తెలిసి గత 5 సంవత్సరాల నుంచి కూడా ఆయన చాలా కాలం అయింది అయింది. కాకపోతే నేననేది వైసీపీ స్టార్ట్ అయిన 5 సంవత్సరాలు కూడాను వైసీపీకి ఒక ప్రచార కర్తగా లేదా ఒక పత్రికగా పనిచేశాడు అని ఆయన చెప్పడంలో ఎలాంటి సందేహం లేదండి. ఎందుకంటే వైసీపీని ఎత్తి చూపించేవాడు, భుజాలకు ఎత్తుకుని మరీ మోసాడు జర్నలిస్ట్ సాయి గారు. ఇప్పుడు ఏం జరిగిందంటే కనుక విషయంలోకి వెళ్ళే ముందు నాది రిక్వెస్ట్ ఉంది, ప్లీజ్ లైక్ చేయండి, నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. మర్చిపోద్దు, కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో ఎండ వరకు చూసి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి, దాన్ని సదా నేను గౌరవిస్తాను. జర్నలిస్ట్ సాయి గారి గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే నిజంగా చాలా మంచి వ్యక్తి, ఎవరికి ఎప్పుడు తప్పుగా మాట్లాడు. కానీ ఆయన చేసిన తప్పేంటారా అంటే కనుక, అంటే ఎప్పుడు కూడా వైసీపీని పొగిడే జర్నలిస్ట్ సాయి గారు, ఎప్పుడు కూడా వైసీపీని ఎత్తే జర్నలిస్ట్ సాయి గారు, ఈ వైసీపీని భుజాల మీద మోసిన జర్నలిస్ట్ సాయి గారు తన యూట్యూబ్ ఛానల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన కాడి నుంచి వస్తున్న వీడియోలు ఏంటంటే కనుక ఇక అంటే వైసీపీ కానీ వ్యతిరేకంగానే వస్తున్నాయి. అంటే ఆయన ఓడిపోయాడు కాబట్టి ఇంకా ఆయన అవసరం లేదా అనేది కనుక చాలామందికి అభిప్రాయం కలిగింది. అలాగే చాలామంది ఈయన గురించి డిస్కస్ చేస్తున్నారు ఆల్రెడీ. కాబట్టి మనం కూడా చూసాం ఈయన వీడియోలు, చూసిన దాని మీద నాకు అర్థం కాలే, ఇదేంటిది అప్పుడు ఈయన ప్లేట్ తిరిగేసాడేంటి, ప్లేట్ మార్చేసాడేంటి అని అయితే అనిపించింది. నిజంగా ఒక వీడియో అయితే, ఒక క్లిప్ అయితే నేను పైన చూపిస్తున్నాను. ఈ క్లిప్ చూడండి. అంటే ఏం చెప్తున్నాడు ఆయన, జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం పార్టీ మూసేసుకుంటే మంచిది అన్నట్టుగా మాట్లాడుకొచ్చాడు ఆయన. కాబట్టి అంటే ఒక్కసారిగా అలాగ యూటర్న్ తీసుకోవడం అది ఎంతవరకు కరెక్ట్ నాకు అర్థం కాల. నువ్వు ఆయన్ని నమ్మావు, అలాగే ఆయన నీకు మంచి అలాగే ఏదో చెప్పాలనుకున్నా చెప్పావు ఇంతకాలం బట్టి, మరి చెప్పి ఒకసారి ప్లేట్ తిరిగాడు. అంటే నేననేది ఏంటంటే అది చెప్పడం స్టార్ట్ చేయడం వచ్చినప్పుడే వాళ్ళు ఒక ఛానల్ పెట్టినప్పుడు పార్టీలకు అతీతంగా వీడియోలు చేస్తే చాలా మంచిది. ఏ పార్టీ తప్పు చేసినా సరే, వైసీపీ తప్పు చేసినా, టీడీపీ తప్పు చేసినా, జనసేన తప్పు చేసినా పార్టీలకు అతీతంగా వీడియోలు చేస్తే చాలా మంచిది. కానీ గ్రోత్ ఉండదు, నాలాగా గ్రోత్ ఉండదు, వాస్తవం ఒప్పుకోవాలి. ఎందుకంటే పార్టీలకు అతీతంగా చేస్తామనుకోండి, ఎవరు వాళ్ళు ఒప్పుకోరు, వీళ్ళు ఒప్పుకోరు, అది ఎలాగా ఉంటుంది మన ఛానల్ లాగా. కానీ ఏదో ఒక పార్టీ మీద బేస్ అయిపోయి, ఏదో పార్టీ మీద ఇలా ఒరిగిపోయి ఆ పార్టీకే పట్టం కడుతూ మాట్లాడితే కనుక జనాలు చాలా తొందరగా ఆ పార్టీ వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు, ఆటోమేటిక్గా ఛానల్ గ్రో అవుతుంది. కానీ ఈ రకంగానే ఛానల్ గ్రో చేసుకున్నాడు జర్నలిస్ట్ సాయి గారు. వైసీపీ పుణ్యమా అని జర్నలిస్ట్ సాయి గారు చాలా వీడియోలు అయితే కనుక కొన్ని వేల వీడియోలు వైసీపీని పొగుడుతూ వైసీపీ మంచిది అని చెప్పి చాలా వీడియోలు చేసిన జర్నలిస్ట్ సాయి గారు ఒకేసారిగా అమాంతంగా డమ్మని కిందాడేసి కాడి కిందాడేసి ఏంటి వైసీపీ ఇప్పుడు ఆ పరిస్థితి ఏంటి, వైసీపీకి దెబ్బ, వైసీపీ అలాగని వైసీపీకి ఎగనెస్ట్గా వీడియోలు చేస్తున్న వీడియోలు చూస్తుంటే నిజంగా నాకు చాలా హాస్యాస్పదంగా అనిపించింది. ఎందుకో మీతో పంచుకోవాలనిపించింది, అందువల్ల ఈ వీడియో చేయడం జరిగింది. చూస్తున్నా మీరు అందరూ కూడా మర్చిపోవద్దు, ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళైతే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.